హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తిరుమలకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పటి నుంచి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, మనతో ఏమేం క్యారీ చేయాలి, టోటల్ ట్రిప్ మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. పూర్తిగా చూడండి. ముందుగా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తిరుపతి గుడిలో ద్వారానికి అటువైపు ఇటువైపు 2 విగ్రహాలు కనిపిస్తాయి కదండి. అవి వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలండి. వారి దగ్గరికి వైకుంఠానికి ఒకసారి బ్రహ్మగారి పుత్రులైన సనత్కుమారులు సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే నలుగురు వెంకటేశ్వర స్వామి దర్శనాని కోసం వస్తారండి. వారికి దర్శనం నిరాకరించడం వల్ల జయ విజయులకి శాపం ఇస్తారు. ఆ శాపం వల్ల వాళ్ళు 3 జన్మలు రాక్షసులుగా పుడతారండి. సత్యయుగంలో హిరణ్యకశిపుడిగా, హిరణ్యాక్షుని వరాహమూర్తి అవతారంలో స్వామివారు వధిస్తారు. హిరణ్యకశిపుడిని నరసింహ స్వామి అవతారంలో వధిస్తారు. తర్వాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులాగా పుడతారండి. వారిద్దరిని రామావతారంలో స్వామివారు వధిస్తారు. తర్వాత ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రునిగా పుడతారండి. వారిద్దరిని కృష్ణావతారంలో వధిస్తారు. సో మేమైతే వెళ్ళాలనుకున్న మంత్కి 2 months ముందే నెట్ సెంటర్లో టికెట్స్ బుక్ చేసుకున్నామండి. ఆ రూమ్స్ వచ్చేసి 1000 రూపీస్ది ఒకటి, 100 రూపీస్ది ఒకటి దొరికింది. టికెట్స్ వచ్చేసి 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నామండి. రూమ్స్కి మీరు ఇప్పుడు 1000 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నారంటే 2000 కట్ అవుతాయండి. 1000 రూపీస్ రూమ్కి ఛార్జ్ చేస్తారు, ఒక 1000 డిపాజిట్కి. మనం ఇంకొక డే ఎక్స్ట్రా ఉండాలంటే అది తీసుకుంటారు, లేదంటే అవి మనకి సెకండ్ డే మన అకౌంట్లోకి వచ్చేస్తాయండి. ఆ రూమ్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరి ద్వారా అయితే బుక్ చేశారో వాళ్ళకే మెసేజ్ వస్తుందండి, లేదంటే అక్కడ కూడా డిస్ప్లే అవుతుంది తర్వాత. సో మేము గుంటూరు నుంచి 4కి బయలుదేరి 6:30 కల్లా నెల్లూరు వచ్చామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరాము. తిరుమలలో కింద చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ తరోగా చెక్ చేస్తారండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ. కొంచెం టైం అయితే పడుతుంది. తర్వాత పైకి ఇంకా బయలుదేరాము. కొంచెం స్లోగా వెళ్ళాలండి ఇక్కడ. ఇంకా మనం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళాలండి. లోపల ఒరిజినల్ ఆధార్ కార్డ్సే చెక్ చేస్తారు. ఇంకా డ్రెస్ కోడ్ వచ్చేసి ధోతి, లుంగి, అబ్బాయిలు పంచ కట్టుకోవాలండి, అమ్మాయిలు చున్నీ వేసుకోవాలి, ఓని లేదా శారీ. ఇంకొక ఘాట్ రోడ్లో ఎవరికైనా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఒక ఆరెంజ్ తింటూ వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్. మనకి 100 రూపీస్ రూమ్ బుక్ చేసుకుంటే కనుక 500 రూపీస్ డిపాజిట్ తీసుకుంటారండి. అవి కూడా మనకి రీఫండ్ అయిపోతాయి. పైకైతే వచ్చేసాము. ఫస్ట్ డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్తే ఎవరి పేరైతే బుక్ చేసుకుందో వాళ్ళు వెళ్ళి ఆధార్ తీసుకొని వెళ్ళాలి. చెక్ చేసి రూమ్స్ అక్కడ అలాట్ చేస్తారండి అప్పటికప్పుడు. మాకైతే వకులాదేవి రెస్ట్ హౌస్లో ఒక రూము, ఏటీసీ దగ్గర ఒక రూము వచ్చాయండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల పుట్టు వెంట్రుకలకి ఇవ్వడానికి వెళ్ళామండి. అసలు అది మొక్కు. అది అయ్యాక వేంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వచ్చి భోజనం చేసామండి. ఇక్కడ ES1 అనే గేట్ నుంచి వెళ్ళాము. లోపల 4 పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయండి, డైనింగ్ హాల్స్. ఆ లోపలికి వెళ్తే మనకి అమ్మవారి విగ్రహం ఒకటి, ఒక పెద్ద 3D వాల్ పెయింటింగ్ ఒకటి కనిపిస్తుందండి. ఈ 3D వాల్ పెయింటింగ్ వచ్చేసి సింహాచలం కొండల మీద ఉన్న పుణ్యక్షేత్రాల ఊహా చిత్రం అండి ఇది. అయ్యాక రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 9కి వెళ్ళామండి దర్శనానికి. ఈవినింగ్ 8కి క్యూ లైన్లోకి వెళ్తే మార్నింగ్ 2కి లడ్లు తీసుకోవడం కానీ అంతా అప్పటికి అయిపోయిందండి. కొంచెం హాలిడేస్ టైంలో వెళ్తే బిజీగానే ఉంటుందండి. 300 రూపీస్ టికెట్కే అంత టైం అయింది.
అయితే ఫైనల్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళి చూసే ఫీలింగ్‌ని మాత్రం ఎంత వెయిట్ చేసినా గానీ అది వర్తేనండి. అయితే కొండ మీద ఈ ఈ చెట్లు కనిపించాయండి. ఇవి శివుడి పూలంటారు. అక్కడంతా చల్లగా పెద్ద పెద్ద చెట్లు అసల ఫీలే వేరుంటదండి కొండ మీద. మీతో ఖచ్చితంగా వాటర్ అయితే క్యారీ చేయండి. ఇంటి నుంచి ఒక 5 లీటర్స్ క్యాన్ తెచ్చుకుంటే మంచిదండి. ఏ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. సో, ఫైనల్లీ దర్శనం అయిపోయి ఇంకా బ్యాక్‌కొచ్చేసాము. మళ్ళీ పునః దర్శన ప్రాప్తిరస్తు అనుకుని కిందకి బయలుదేరాము. దారి మధ్యలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఆయన్ని గూడా దర్శించుకొని కిందకి దిగాము. తిరుపతి కొండ దిగి కిందకి వచ్చాక శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌కి వెళ్ళామండి మేము. లోపలంతా ఇలాంటి వ్యాన్స్‌లో తిప్పారండి. దీనికి బయటే టికెట్ తీసుకున్నాము. లోపలికెళ్ళాక ఈ వ్యాన్స్‌లో మొత్తం చూపించారు. చేతికి ఇట్లా బ్యాడ్జెస్ వేశారండి అందరికీ. ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ. ఇంకా వ్యాన్‌లో తీసుకెళ్ళి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏ యానిమల్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర ఆపి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వదిలిపెట్టి కొంతసేపు అవన్నీ చూశాక మళ్ళీ తీసుకెళ్లారండి ఈ వ్యాన్స్‌లోనే. మొత్తం ఈ వ్యాన్స్‌లోనే తిప్పారు.
జూలో అంతా చూసుకొని వచ్చేసరికి 2 దాటిందండి. అక్కడ నుంచి సదరన్ స్పైస్‌లో లంచ్ అయ్యాక అలివేలు మంగాపురం బయలుదేరాము. అయితే అక్కడికి వెళ్ళడానికి, దర్శించుకోవడానికి టైం సరిపోలేదు. సో, మేము బయటే నమస్కారం పెట్టుకొని వచ్చేసామండి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కొంచెం బావుంది. అమ్మవారి విగ్రహాలు, పటాలు, దేవుడి పటాలు, పూజ గదుల్లోకి పెట్టుకోవడానికి అంతా బాగున్నాయండి. పూజా సామాగ్రి, దేవుని పటం తీసుకున్నాము. कटत नाही तुम बिन रतिया करी आई रे मिलन तो आई रे मिलन तो है आई रे मिलन तो बरन मोरी बरन मोरी बरन मोरी ननदसी बरन मोरी ननदसी बड़ी पाछे रहत जान गुनी कहूँ कैसे हमसे नित देत गारी आई रे मिलन तो आई रे मिलन तो आई रे मिलन तो है आई रे मिलन तो మేము గేట్ 2 నుంచి లోపలికి వెళ్ళామండి. आई रे मिलन तो आई रे मिलन तो आई रे रे मिलन तो లోపలంతా మంచి మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లవర్స్ అన్నీ పెట్టాము. చాలా రకాల ఫ్లవర్స్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయండి. శంఖాలు, రుద్రాక్షలు, గవ్వలు, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి.